క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ వస్తుందంటే చాలు క్రైస్తవులు నెల రోజుల ముందు నుండే వారిలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ప్రతి ఒక్కరూ ఈ క్రిస్మస్ వేడుకల్లో భాగస్వాములు కావడం ఈ పండుగ ప్రత్యేకత. క్రిస్మస్ పండుగ సందర్భంగా మానకొండూరు మండలంలోని కొండపల్కల గ్రామంలోని యెరూషలేం ప్రార్థనా మందిరంలో పాస్టర్ జయరాజు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. చిన్నారుల నృత్యాలు పలువురును ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర దినం ప్రతి జీవితానికి ఆనంద పర్వదినమన్నారు. మనమంతా ఆ దేవుని బిడ్డలమని, ప్రపంచ శాంతికి కలిసి ఉండాలని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలకు తెలియజేశారు. మానకొండూరు నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు, అదేవిధంగా మానకొండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి దైవ సేవకులకు, విశ్వాసులకు క్రిస్టమస్ యొక్క శుభములు మరియు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ విషయాలు తెలియజేస్తున్నాను. అనేది ఉంటుంది. క్రిస్టమస్ అంటే నేషనల్ లెవెల్లో ప్రతి చోట మనకు స్టార్స్ కనబడుతూ ఉంటాయి, ట్రీస్ కనబడుతూ ఉంటాయి. దేశవ్యాప్తంగా కూడా క్రైస్తవ సోదరులు ఈ క్రిస్టమస్ ఆరాధనను ఘనంగా జరుపుకునేటువంటి, గొప్పగా చెప్పుకునేటువంటి పండుగ ఇది. క్రైస్తవుల యొక్క పండుగ అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. సర్వ మానవాళి కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు, ప్రతి మనిషిని మార్చడానికి వచ్చాడు. క్రైస్తవ్యం ఒక మతం కాదు, ఒక మంచి మార్గం. వ్యతిరేకంగా తిరిగేటువంటి వారిని, తప్పుడు మార్గంలో నడిచేటువంటి వారిని సక్ర మార్గంలో పెట్టడానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరములో ఆయన ఈ పాప లోకంలో ఉన్నటువంటి వారందరి కొరకు రక్తాన్ని సిల్లించి, ఏ పాపము లేనివాడై ఉండి అందరి పాపములు తన భుజముల మీద వేసుకొని మరణమును జయించిన వ్యక్తిగా యేసుప్రభు ఉన్నాడు. ఆయన ఒకరోజు మధ్యాకాశానికి రాబడతాడు, పరిశుద్ధులందరూ కూడా లేపబడతారు. కనుక ఈ మాటను గుర్తు చేస్తున్నాను. ఈ దేశవ్యాప్తంగా, రాష్ట్రాల వ్యాప్తంగా ఈ యొక్క క్రిస్టమస్ను జరుపుకుంటున్నటువంటి సోదరి మనులందరికీ కూడా ప్రభునామంలో వందనములు తెలియజేస్తూ ఆ క్రిస్టమస్ యొక్క శుభములు మరియు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఆ పరిశుద్ధ ప్రార్థనా మందిరం కొండపల్కల పాస్టర్ జయరాజ్, మానకొండూరు నియోజకవర్గం పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు.